హలో అండి, రైతులందరికీ నమస్తే. ఈరోజు మా పొలంలో సన్న రకాల విత్తనాలు వేయడం జరుగుతుందండి. ఈ రకం కుజీ పటేరియా అంటారు. అలాగే ఈ రకం వచ్చేసరికి రత్నచోడి అంటారు. అలాగే ఈ రకం వచ్చేసరికి చిట్టుముత్యాలు అంటారు. జీలకర్ర సైజులో ఉంటాయండి. ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్న రైస్ని బర్మా బ్లాక్ అంటారు. అలాగే మనం తినే బిర్యానీ రైసు ఒరిస్సా బాస్మతి అంటారు. ఇవి సన్న రకాల విత్తనాలండి. అలాగే ఇది బీజామృతం అంటారండి. ముందుగా ఒక ట్రైలోకి ఈ విత్తనాలను తీసుకొని బీజామృతం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా మొదలైన కీటకాల నుంచి విత్తనాలకి ఎటువంటి హానికరం జరగకుండా మొలకెత్తడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఈ కలుపుకున్న విత్తనాలని ఒక తార్పాన్లో కానీ ఒక గోనె సంచిలో కానీ వేసుకొని నీడలో ఒక 2 గంటల సేపు బాగా ఆరపెట్టుకోవాలి. అలాగే ఈ సన్న రకాల పంటకి మేము ఎటువంటి ఫర్టిలైజరు యూజ్ చేయమండి. ప్రకృతిలో భాగంగా సేంద్రియ పద్ధతిలో ప్రకృతి నుంచి తీసే సేంద్రియ రసాయనాల ద్వారా పండిస్తామండి. ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి షుగరు, బీపీ అంటూ మొదలైన వ్యాధులు చాలా వస్తున్నాయి. దీని కారణంగా మేము ఎటువంటి ఎరువులు కానీ ఫర్టిలైజర్ కానీ యూజ్ చేయకుండా పండిస్తామండి. ముందుగా మనం బాగా తయారు చేసుకున్న పొలంలో ఈ రకంగా మెత్తగా దున్నుకోవాలండి. దున్నుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి ఒక క్రమ పద్ధతిలో ఒక ఎకరానికి వచ్చేసరికి 12 కేజీల నుంచి 15 కేజీల వరకు మాత్రమే విత్తనాలు చల్లుకోవాలండి. ఈ రకంగా చల్లుకోవడం వల్ల అధిక పిలకలు, అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇలా వేయడం వల్ల ఎకరానికి వచ్చేసరికి 25 నుంచి 30 బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇలా చల్లుకున్న తర్వాత ఇంకొకసారి ట్రాక్టర్తో, రొటావేటర్తో మెత్తగా ఉండేటట్టు పైనే దున్నుకోవాలండి. ఈ రకంగా దున్నుకోవడం వల్ల విత్తనాలు అనేవి చాలా లోతుగా వెళ్లకుండా పైనే ఉండి వాతావరణం బట్టి 2-3 రోజుల్లో మొలకలు వస్తాయి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఇకనైనా సేంద్రియ పద్ధతిలో పండించే ధాన్యాన్ని తింటూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నా.